వాళ్ళందరూ ఎన్నెన్నా సున్నితంగా తిరస్కరించారా, లేకపోతే ఇంకోటి ఇచ్చారా, ఏం చేశారా, వాళ్ళందరూ ఈరోజు ఎంత పెద్దగా హీరోలు అయ్యారంటే తెలుగు ఇండస్ట్రీ అండ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ. కనుక ఎక్కడ లేదు, తమిళనాడులో లేదా, కేరళలో లేదా, కన్నడ ఎక్కడైనా రిలేషన్షిప్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో లేదా, గవర్నమెంట్ లో లేదా, ఆడపిల్ల ఎక్కడైతే అనువుగా దొరుకుతుందో అక్కడ వీక్నెస్ ని అవతల వాడు వేసుకుందామని చూస్తారు, ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకోటో. ఎంతో మంది పిల్లలు, ఆడపిల్లలు పల్లెటూరుల నుంచి వచ్చి తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడ బతుకుతూ ఇక్కడ మొత్తం టోటల్ కాల్ సెంటర్లోని అక్కడ 10,000 20,000 బట్టల షాపుల్లోని వాళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఎవరి కాదు ఆడపిల్ల ఆది పరాశక్తి అవ్వాలి, ఆడపిల్ల కాపాడుకోగలగాలి. ఒక ఆడపిల్లకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వలేరు, అంతమంది రాదు. కాబట్టి మన చేతిలోని GPS ఉన్నాయి, మన చేతిలోని ఎన్ని ఆయుధాలు ఉన్నాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎదురు తిరగండి, తప్పు జరుగుతుంది. మనకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మనం ఒక్కరం అయిపోయి మన మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నప్పుడు మనం ఆదిపరాశక్తి అయ్యి మన దగ్గర ఏది ఉంటే ఆయుధంతో వాళ్ళు మనం మన మాన ప్రాణాలు రక్షించుకోవడానికి అది కేసు కాదు. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి దయచేసి పెద్ద మనసుతో మీకు మీరే ఉండాలి తప్ప ఇంకొకరు కాదు. ఇలాంటి విషయాల్లో ఈ విషయాల్లోకి వచ్చేటప్పటికి సినిమా ఇండస్ట్రీని బదనాం చేయడానికి అవుతుంది తప్ప కాస్టింగ్ కౌచ్ లేదు, లేకపోతే ఇక్కడ ఎక్కడ లేవు అని అన్నాం. డాన్సర్స్ లో కూడా డాన్స్ మాస్టర్స్ ఎంతో మంది పెళ్లి చేసుకున్నారు, ఎంతో మంది ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఎంతో మంది డాన్స్ మాస్టర్స్ చక్కగా కాపురాలు చేసుకుంటున్నా, లివింగ్ రిలేషన్షిప్ డిఫరెంట్ ఉన్నారు. ఇవన్నీ నేను అక్కడ డాన్స్ యూనియన్స్, అలాగే సినిమా హీరోలు ఉన్నారు, హీరోయిన్ మొత్తం డైరెక్టర్ చేసుకున్నారు, హీరోయిన్ చేసుకున్నారు. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి, ఎవరిష్టం వాళ్ళండి. అంతే తప్ప ఇవన్నీ అది ఎక్కడో బెడ్స్ కొడితే కాస్టింగ్ అవుతుంది, మాట్లాడితే తప్పు జరిగితే కాస్టింగ్ అవుతుంది అని తప్పు. ఈ రోజు రమ్యకృష్ణ గారు మాట్లాడకూడదు, ఈ రోజు ఆమని గారు మాట్లాడకూడదు, ఈ రోజు రాధికా గారు మాట్లాడకూడదు, ఈ రోజు ఖుష్బు గారు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నాం అంటే మమ్మల్ని మేము కాపాడుకున్నాము, మమ్మల్ని మేము చాలా మంది సున్నితంగా తిరస్కరించాం, వార్నింగ్లు ఇచ్చాము. అలాగే ఇండస్ట్రీ కానీ కలమ్మ తల్లి వాళ్ళు నిజంగా కాస్టింగ్ కౌన్సిల్ ఇవన్నీ ఉండుంటే అందరూ ఇలాగే లొంగిపోయి ఉంటే ఎంత పెద్ద హీరోయిన్లు అయ్యేవారు అందరూ. సార్ ఒకటి అంటే ఎవరో చేసిన తప్పుకి గురించి పక్కకు పెడితే మనము ఇప్పుడు ఒక హీరోయిన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చే ప్రతి యాక్టర్ కానివ్వండి, ఎవరో ఒక టైంలో ఫస్ట్ ఎట్లా అంటే వాళ్ళ ఇష్టంతోనే పోయినప్పటికీ దాని తర్వాత ఎట్లా అంటే ఈసారి కాదు నేను నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తా మీకు అని, లేకపోతే ఇప్పుడు నిజానికి ఆడిషన్ కాల్స్ అని పిలవడము, అమ్మాయిలను కొత్త హీరోయిన్స్ మేము కొత్తగా సినిమా తీస్తున్నాం అని పిలవడము, వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే వాడి ఇంట్లోనో లేకపోతే వాడి గెస్ట్ హౌస్ లోనో పెట్టడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అప్పుడు ఇక్కడ మలయాళంలో అయితే హీమా కమిటీ ఏర్పాటు చేశారు, ఇక్కడ కూడా కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు దాని రిజల్ట్స్ ఎందుకు బయటకు రాలి? వచ్చి ఉంటే ఆమె ఆ ఇష్యూ కూడా ఇలాంటివి ఇంకెన్నో బయటకు వచ్చాయేమో. ఒక మాట అమ్మా, నేనేమంటానంటే ఆడిషన్ అనేది ఇట్స్ కన్ఫర్మ్డ్ ఆడిషన్, అఫీషియల్ ఆఫీసులోనే జరుగుతుంది. అఫీషియల్ ఆఫీసులో జరుగుతుంది. ఫస్ట్ వీడియో పంపిస్తారు, ఫస్ట్ మామూలు ఫొటోస్ తీస్తారు. మళ్ళీ ఇక్కడ ఆడిషన్ ఏంటంటే అమ్మాయిని ఓకే అనుకున్నప్పుడు ఒక్కసారి డైలాగ్ వర్షన్, ఒక్కసారి మొత్తం క్యారెక్టర్స్ ఆ సరిపోతుందో లేదో చూసుకోవడానికి పిలిపిస్తారు. అఫీషియల్ ఆఫీస్ మిమ్మల్ని గెస్ట్ హౌస్ పిలిచిన వాడు దొంగ, తప్పు. మిమ్మల్ని ఇంటి రూమ్ లోకి పిలిచిన వాడు దొంగ, మిమ్మల్ని హోటల్కి పిలిచిన వాడు దొంగ. అఫీషియల్ గా ఆఫీస్ ఏది ఉంటుందో ప్రొడక్షన్ ఆఫీస్ కి పిలుస్తారు, 10 minutes లో మీకు ఆడిషన్ అయిపోయి పంపిస్తారు. ఇది అఫీషియల్, ఇది కన్ఫర్మ్. ఎవ్వరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరో తప్పు చేసే ప్రతి ఓడి మీద ప్రతి ఓడి వస్తూనే ఉంటాయి రూమర్స్. ఈ రూమర్స్ ని మనం నమ్మొద్దు. రెండోది ఇంకొకటి మరి ఏమంటున్నారంటే ఒక్కసారి పిలిచాడు నీకు ఇంకోసారి ఛాన్సెస్, ఇంకోసారి అంటే నీ స్వార్థం ఉందిగా. అంటే నీ దానికోసం నువ్వు ఆ రోజు ఏమనుకుంటున్నావు, నా మాన ప్రాణాలు పోయినా పర్లేదు నేను పెద్దదాన్ని అయిపోవాలనుకుంటున్నావు, నేను గొప్ప వాళ్ళని అయిపోవాలనుకుంటున్నావు. నేను రోడ్డు మీద నేను పాచి పని చేసేనే బతుకుతాను, లేకపోతే రోడ్డు మీద ఎక్కడైనా బతుకుతాను, నాకు ఇలాంటి వద్దు, నాకు టాలెంట్ ఉంటే బాగుంటే వస్తుంది లేకపోతే రాదు అని ఆ ధైర్యం మీకు ఎందుకు రావట్లేదు? ఆ ధైర్యం వస్తే ఈ రోజు ఎంతమంది ఆర్టిస్టులు చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మ, చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పెద్ద ఫ్యామిలీస్ వచ్చిన అదృష్టం కలిసి రావాలి. టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేదు. నేను ఏమంటానంటే ఇంతమంది ఆర్టిస్టులు హీరోయిన్లు వచ్చారు కదా, వాళ్ళకి టాలెంట్ లేవా? నేను మీకు టాలెంట్ ఉంటే కదా మనం యాంకర్ చేశారు, టాలెంట్ లేకుండా యాంకర్ అవ్వలేదు కదా. నాకు టాలెంట్ ఉంది కాబట్టి కదా నువ్వు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఎందుకంటే టాలెంట్ లేకపోతే నన్ను ఎవరో చూడకపోతే నువ్వేందుకు చేస్తావు ఇంటర్వ్యూ? ఇవన్నీ నేనేమంటున్నానంటే మన ఆడపిల్లల్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, మీ పిల్లలుగా మీరు అర్థం చేసుకోండి. మీ స్వార్థం కోసం మీకు మోసపోకండి. మోసం చేసేవాడు ఉంటాడు. మీరు కూడా ఒక స్వార్థం కోసం మీరు ఒకటి అక్కడ పోతున్నారు. ఆ స్వార్థం కోసం ఆలోచించుకుంటారు. ఇద్దరి దగ్గర స్వార్థం ఉంది. అది దాని మీద మనం ఏం మాట్లాడగలుగుతాం చెప్పండి? మీరు కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే, కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే ఎక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది చెప్పండి?
అంటే కాస్టింగ్ కౌచ్ అంటే మీరు బలవంతపు చేస్తే కేసు పెడతారు. మిమ్మల్ని మీరు సెట్ లో మిమ్మల్ని మీద ఏదైనా లేఖిక దాడి జరిగితే కేసు పెడతారు. విత్ ఇన్ మినిట్స్ అండ్ లొకేషన్ ఈజ్ 1 hour, half an hour ఈజ్ కంప్లైంట్ అండ్ ఇష్యూడ్ ఈజ్ ఇమిడియట్ కంప్లైంట్. మరి ఆ లొకేషన్ అప్పుడే 4 సంవత్సరాల క్రితం చెప్తే ఆ లొకేషన్ కి ఎక్కడ ఎవిడెన్స్ దొరుకుతాయి? ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు మస్ట్ షుడ్ రిపోర్ట్. మనం అలాగే చాంబర్